హలో ఫ్రెండ్స్, ఇక నిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. దిల్ రాజు అయితే ఆ గేమ్ చేంజర్ మూవీకి 186 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అనేది దించాడు. అయితే రెబల్ స్టారు, ఐకాన్ స్టారు, మ్యాన్ ఆఫ్ మాసెస్ వేల సినిమా కలెక్షన్స్లో ట్రేడ్కి మేకర్స్కి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి ట్రేడ్ అయితే ట్రోల్ చేయలేదు. కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలెక్షన్స్లో ట్రేడ్కి మేకర్స్కి ఏకంగా 100 కోట్ల డిఫరెన్స్ ఉండడంతో ట్రోల్ చేస్తున్నారు భయ్య. ప్రత్యేకించి దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. కానీ దిల్ రాజును ట్రోల్ చేయకూడదు, ఎందుకంటే దిల్ రాజు ఏం పిచ్చోడు కాదు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అయినా, రెబల్ స్టార్ అయినా, మ్యాన్ ఆఫ్ మాసెస్ అయినా వీళ్ళు ఎర్త్ మీద మాత్రమే స్టార్లు. గ్లోబల్ స్టార్ ఎర్త్ మీద మాత్రమే కాదు స్టార్, అబ్జర్వబుల్ యూనివర్స్ అంతా కూడా మనోడు స్టారే. మరి ఈ గేమ్ చేంజర్ యొక్క కలెక్షన్స్ బ్రేక్ డౌన్ అనేది చేశాను భయ్య. మీరు ఒకసారి చూస్తే ఆఖరి వరకు మీకు అర్థమైపోద్ది ఎక్కడెక్కడ కలెక్షన్స్ ఎలా వచ్చాయని. తెలుగు నుండి ఒక 70 కోట్లు వస్తే హిందీ నుండి ఒక 10 కోట్లు వచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఒక 15 కోట్లు వస్తే ఓవర్సీస్ నుండి ఒక 25 కోట్లు వచ్చింది. మరి ఈ విధంగా ఆన్ ఎర్త్ భూమి మీద 120 కోట్ల వరకు గ్రాస్ వస్తే మార్స్ నుండి ఒక 20 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే వేనస్ నుండి ఒక 30 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ప్లూటో నుండి ఒక 16 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ విధంగా రెస్ట్ ఆఫ్ ది ఎర్త్ 66 కోట్లు వస్తే ఆన్ ది ఎర్త్ 120 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మొత్తం మీద 186 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చిందనమాట. మరి ఆ విధంగా గేమ్ చేంజర్ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో కాబట్టి దిల్ రాజు ఈ విధంగా పోస్టర్ వేశాడనమాట. మరి దాన్ని మనం అర్థం చేసుకుని దిల్ రాజుని అప్రిషియేట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్య.